తోట అక్కడే ఉంది అని చెప్పాడు. రాముడు అనుమానంతో గొయ్యిలోకి చూశాడు, కానీ ఏమీ కనిపించలేదు. భీముడు ఆ గొయ్యిలోకి చూస్తూ ఇందులో ఏమీ లేదని గ్రహించింది. సోముడు ఆతురంగా గొయ్యి వైపు దూకాడు, కానీ జారి గొయ్యిలో పడిపోయాడు. కుందేలు ఆవుతో పరిగెత్తు అని చెప్పగానే పరిగెత్తుతూ గొట్టం బయటికి వచ్చి దానికి అడ్డుగా ఒక పెద్ద రాయిని పెడతాయి. భీముడు, ఇక్కడ ఏమీ లేదు, నువ్వు మమ్మల్ని మోసం చేశావు కుందేలు. సోముడు, ఆ కుందేలుని పట్టుకుంటా. రాముడు నిరాశగా, ఇద్దరూ పారిపోయారు, మనం మోసపోయాం. సింహాలు గొయ్యి నుండి బయటపడేసరికి లీలా రవి ఒక సురక్షితమైన పొలంలో ఆడుకుంటున్నారు. సింహాలు అలసిపోయి ఆకలితో ఒకరిని ఒకరు చూసుకుంటున్నాయి. మనం ఒకరితో ఒకరు పోటీ పడకూడదు. ఒక చిన్న కుందేలు మనల్ని ఓడించాడు, ఇకపై తెలివిగా ఆలోచిద్దాం. నీతి: పోటీ ఆత్మస్తుతి వినాశనానికి దారితీస్తాయి, కానీ చాకచక్యం, సహకారం గొప్ప శత్రువుల్ని కూడా జయించగలవు.